అని చెప్పి నిర్ణయించుకుని ఈ క్రిమినల్ గ్యాంగ్తో గొడవ పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం సార్. మీరు దయచేసి ఇట్లాగా ఎక్కడ పడితే ఆడ ఏది పడితే అది అదేదో అక్కడున్న వాతావరణానికో లేక అక్కడున్న మనుషులకో లేకపోతే ఇంకేదో ఎంటర్టైన్ చేయాలనో ఈ మాట అంటే అక్కడి నుంచి జనాల నుంచి రియాక్షన్ వస్తుందనో ఇలాంటివి ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకండి సార్. ఇప్పుడు గెలవాలని రాజకీయం చేయడము అనేది ఒకటి ఉంటుంది తప్ప ఓడిపోవాలని రాజకీయం చేయడం అనేది ఎవరు చేయలేదు ఇప్పటివరకు ప్రపంచంలో. ఇలాంటి ఒకానొక ఈ మీ యొక్క ఈ లాంగ్వేజ్ సరిగ్గా లేదండి జనాలకి. అది మీ పిల్లల్ని ఏదన్నా ఎంటర్టైన్ చేయగలడేమో కానీ ఒక మెచ్యూర్డ్గా అరే ఇతనికి ఓటు వేయాలి మనము అన్న అభిప్రాయం కలిగిన వాళ్ళు ఎవరు కానీ మీకు ఇట్లాగా ఓట్లు వేయరు సార్. ఇట్లా చెప్తే నేను ఓడిపోతా అన్నోడికి ఎందుకు ఓటు వేయడం అనుకుంటారండి. దానికి తోడు ఆ గాజువాక భీమవరంలో గాజువాకం దాదాపు వదిలేస్తున్నా అని చెప్పారు ఓసారి. ఆ తర్వాత భీమవరంలో ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కుంటానని కూడా అన్నారు. తర్వాత నేను ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో మీరు సర్వేలు చేయించినట్టుగా కూడా చేసింది. ఆల్రెడీ మీకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ అయితే నేను ఆయన గెలిపించుకుంటాను అని చెప్పి అన్నాడు. ఒకనొక సమయంలో ఆయనే మిమ్మల్ని చాలా తీవ్రంగా విద్వేషించిన పరిస్థితులు ఉన్నాయి. ఆయనే గెలవలేడు, ఆయన మమ్మల్ని నేను గెలిపించేదని అన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి ఆయన నుంచి మీకు దెందులూరు నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత మీ అన్నయ్య గెలిచిన ఒకనొక తిరుపతి మీకు బాగా అత్యుచ్చే కేంద్రం, మీ బలిజ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండే కేంద్రం కాబట్టి అక్కడి నుంచి మీకు ఏదన్నా మంచి అవకాశాలు ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. మీరు అక్కడి నుంచి రేపు పోటీ చేసే పరిస్థితి ఉందని కూడా కొందరు విశ్లేషణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ ఏంటంటే మనము గెలవడానికి చేసే ప్రయత్నమే రాజకీయము. ఎన్నికల ప్రక్రియని ముందుకెళ్ళి అసెంబ్లీలో అడుగుపెట్టాకే ప్రజా సమస్యలను మీరు గట్టిగా ప్రస్తావించగలరు, ఏదన్నా న్యాయాన్యాయాల విశ్లేషణ పద్ధతిగా చేయగలరు. నేను ఓడిపోతానని తెలిసి రాజకీయాల్లోకి రావడం, ఇప్పుడు ఆ ధర్మయాగాన్ని కూడా చాలా దరిద్రంగా చేశారు సార్ మీరు. ఆ ధర్మయాగం అనేదే లేదంట. అది జనాలు మేము పండితులను అడిగి కనుక్కుంటే లేదు అలాంటిది అన్నారు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ రాజశ్యామల యాగం, మాకు రాజ్యం కావాలని మేము స్పష్టంగా యాగం చేస్తున్నాము, మాకు రావాలి అనే కోణంలో వాళ్ళు యాగాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. మీరేంటంటే సామాజిక పరివర్తన రావాలి. ఏం సార్ ఈ ఇండైరెక్ట్ సెన్స్? ఓ పక్క చూస్తుంటే నేను ఓడిపోవడానికే ఇదంతా నేను చేస్తున్నాను, ఓడిపోతాను తెలిసే ఈ రౌడీ మూకలతో తలబడుతున్నాను. పడండి సార్, తలపడండి. మీకు రాయలసీమ వాసులు రౌడీ మూకలుగా మీకు అభిప్రాయం ఉండొచ్చు, బలమైన అభిప్రాయం ఉండొచ్చు. వాళ్ళని మీరు ఈ విధంగా చేసి రాయలసీమలో కూడా మీ ఓటు బ్యాంకుని మీరు కోల్పోవచ్చు. ఇది స్వయంకృతాపరాధంగా మీకు అనిపించలేదా? ఒకసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు. మీ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఏంట్రా నాయన మా అన్న చూస్తుంటే ఒక తలతో కలేని ఒకనొక మాటల సరళి కనిపిస్తుంది. కొద్దిసేపు ఏమో నేను సీఎం క్యాండిడేట్ని అనుకుంటారు, కొద్దిసేపు ఏమో నేను సీఎం క్యాండిడేట్ కాదు అంటారు. మైండ్లో ఏమన్నా దొబ్బిందా అని చెప్పి జనాలు పిచ్చిలేస్తుంది సార్. ఒకళ్ళకి తలకాయ పగలు కొట్టుకుంటున్నారు. ఏంట్రా నాయన ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకున్నందుకు. కొందరైతే నేరుగా మీకు బాహటంగా చెప్పేస్తున్నారు ఆయన సినిమాల వరకే హీరో, రాజకీయాల్లో హీరో కాదు అని. ఈరోజు మీరు ఒకసారి చూడండి, చంద్రబాబు కావచ్చు, అట్లీస్ట్ నాలిక తిరగని లోకేష్ కావచ్చు, మేము ఇది చేస్తాము, మాకు ఇది వీలవుద్ది, మేము ఇలా మీకు హెల్ప్ చేస్తాము అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఓడిపోతాను, నాకు చేత కాదు. ఇదే లోకేష్ మొన్న మాట్లాడు, మీకు గుర్తుందా? ఏమన్నాడు? ఓడిపోయే వాళ్ళెవరు పార్టీ గేట్ లోపలికి కూడా అడుగు పెట్టకండి, గెలవండి అని చెప్పి అన్నాడు. ఆయన గెలవలే ఇంతవరకు వార్డు మెంబర్గా కూడా, కానీ ఆ మాట ప్రోగా ఉంది. మీరేంటి నేను ఓడిపోతానంటారు? ఓడిపోయే వాడికి ఎందుకు సార్ రాజకీయము? ఇది ఏం సిద్ధాంతం అర్థం కావట్లేదు. కొత్తదిలాగా ఉంది. ఇప్పుడు కమ్యూనిస్టులు కొన్ని మాటలు అంటారు, మాది ఎలక్షన్లో గెలిచే విధానం కాదు, పరివర్తన విధానము అంటారు. వాళ్ళకు ఒక పద్ధతి ఉంది, తొలి రోజు నుంచి అదే అన్నారు. మీరు అట్లా అంటారు కదా, కొద్దిసేపు ఏమో నేనే సీఎం క్యాండిడేట్ని అంటారు, కొద్దిసేపు ఏమో నేను సీఎంని ఎలా అవుతా అని మీరే అంటారు, కొద్దిసేపు ఏమో నేను గెలవడానికి వచ్చానంటారు, కొద్దిసేపు ఏమో ఇప్పుడు అట్లా అన్నట్టు నేను ఓడిపోవడానికి సిద్ధపడి ప్రిపేర్ అయ్యి వచ్చానంటారు. మరి ఓడిపోవడానికి ఎందుకు సార్? ఇప్పటికీ 2014 అయింది, 2019 అయింది, 2024 వస్తుంది, రేపు 2029 కూడా వస్తుంది. ఇట్లా మీరు అనుకుంటా పోతుంటే ఏనాటికి అవుద్ది సార్ ఈ రాజకీయము? ఒక సమయంలో ఏమంటారు, మేము అసెంబ్లీలో అడుగు పెడతాం అంటారు, ఒకసారి ఏమో టీడీపీ, బీజేపీ
ఆ, జనసేన ఇవన్నీ కలిసి వైసీపీని ఓడిస్తాయి, పొత్తు గ్యారంటీ, ఒప్పించకపోతే ఒప్పిస్తామంటారు. అటు చూస్తే బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఆయన ఎవడు ఒప్పించడానికి, మాకు ఆయనకే దిశ దశ లేదు, ఆయనకే ఇది లేదు, ఒక తలాతోక లేదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇలాంటి క్రమంలో అసలు ఏంటి సార్ మీరు నిర్ణయించుకుని చూడు ఈ క్రిమినల్ గ్యాంగ్ తో గొడవ పెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోండి. క్రిమినల్ గ్యాంగ్స్ ఒకసారేమో మొన్న ఏమన్నారు, నేను ఓడిపోవడానికి కారణం దొంగ ఓట్లు పడ్డం, 1,00,000 ఓట్లు ఉంటే 1,08,000 ఓట్లు పడ్డాయని లెక్కలతో సార్ చెప్పారు. ఆడ నుంచి ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకొచ్చి ఒక నీట్గా చిట్లా వాళ్ళు విప్పితే దానికి ఇది మీ దగ్గర ఆన్సర్ దిక్కులేదు. అది కాదు సార్, ఇప్పుడు మీకు నిజంగానే దొంగ ఓట్లు పడ్డాయనే అభిప్రాయం ఏర్పడినప్పుడు మీరు వెంటనే చేయాల్సింది ఏంది, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం. అది ఇట్లా అంటే మీ రాజకీయము సీరియస్గా తీసుకొని చేయండి సార్. మీరు ఇప్పుడు నటనలోకి దిగారు, నటనలోకి దిగాక దాని అంతు చూడడం అనేది ఒక ధర్మంగా వర్క్ చేయాలా. ఇప్పుడు చూస్తే ఏమో రాజకీయాల్లో దిగారు, రాజకీయాలు అంతు చూసి ఎమ్మెల్యే అయ్యి దాని ద్వారా ముఖ్యమంత్రి పీఠాన్ని ఈరోజు కాకపోతే రేపటికి అధిరోహిస్తాన నమ్మకంతో కాన్ఫిడెంట్తో వెళ్ళాలి. తొలి రోజుల్లో మీరు బాగానే ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు అన్న కామెంట్ ఏంటి సార్, 165 స్థానాల్లో మేము గెలవబోతున్నాం స్పష్టంగా మాట్లాడారు. ఆ స్పష్టత ఇప్పుడు పొరబడిపోయి ఓడిపోయినా కానీ తప్పేం లేదు సార్. ఇప్పుడు సినిమాల్లో హీరో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఓడిపోతాడు, కానీ తిరిగి 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 ఒక నమ్మకంతో గెలుస్తాడు. రాజకీయ సినిమాలు కూడా మీరు కూడా అంతే కాబోతారు. తిరిగి 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 ఒక నమ్మకం ఏర్పాటు చేసుకోవాలి. మీకే నమ్మకం లేనట్టుంది, మీకు ఎవడు ఓటేస్తాడు? ఇప్పటికే మీ మీద, మీ రాజకీయపు వ్యక్తిత్వం మీద విపరీతమైన అనుమానాలు, ఈ విపరీతమైన అవహేళనలు, విపరీతమైన ఆందోళనలు మీకున్న. అసలు వాడు మొన్న ఓ చిన్న కుర్రోడు అన్న ఈసారన్నా ఎమ్మెల్యే గెలువన్నా అన్న మాట బాగా ట్రోల్ అయింది. అది వాడు అన్నాడో లేడో తెలియదు, కానీ మీరు ఎలాంటి పొజిషన్ రేపు చేరుకోవాలో అభిమానులు పేరు పేరున ప్రతి ఒక్కరూ మీకు చెప్తున్నారు సార్ స్పష్టంగా. మీరు దేనిలో ఇప్పుడు గాజువాక, ఆ తర్వాత భీమవరం, దెందలూరు, ఆ తర్వాత తిరుపతి, ఇలాంటి స్పష్టంగా మీరు ఏదో సర్వే చేయించుకున్నారంట కదా, ఒక స్పష్టతతో ఉండి నేను ఇక్కడి నుంచి గెలవబోతున్నా, నాతో పాటు ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి గెలవబోతున్నారు, నా కండిషన్ ఇది, నేను రేపు వచ్చే రోజుల్లో మీకు మంచి చేయడానికి ఇక్కడికి వచ్చాను అన్న దూరంలో స్పష్టమైన సంకేతాలు ఇవ్వండి. మీకంటూ ఓటు బ్యాంకు కొంత బలంగా ఉన్న ఏరియాల్లో, ప్రాంతాల్లో మీరు స్పష్టంగా గెలిచి ఆ గెలుపు అవకాశాలు ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో విపరీతమైన ఇది ఉంది. ఏముంది, కాపు ఓటు బ్యాంక్ ఉంది. కనీసం దాన్నన్నా కాపాడుకొని అక్కడి నుంచి నిదానంగా ఒక్కో మెట్టు పైకెక్కి మొత్తం దాన్ని జనరలైజేషన్ చేసి, ఎవరు ఇస్తున్నారు సార్ మీకు ఈ ఐడియాలు, ఎవరు ఈ స్క్రిప్ట్ ఇస్తున్నారు, ఎవరి మాట అన్నా వినండి సార్. కనీసము ఈ ఎవరి మాట వినకుండా జానీ సినిమాని డైరెక్ట్ చేసుకున్నట్టు జనసేన సినిమాని, పొలిటికల్ సినిమాని కూడా డైరెక్ట్ చేసుకోబాకండి సార్, మీకు దండం పెడతాం. అసలు చాలామంది నాకైతే ఈ వీడియో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టాడు, అన్న ఏందన్నా మాకు ఈ బాధ, ఓడిపోవడానికి సిద్ధపడే మేము నేను ఈ క్రిమినల్ బ్యాచ్లతో పోరాడడానికి సిద్ధపడ్డానంటాడు. ఏందన్నా గెలవడానికి కదన్నా రాజకీయం చేసేది అని చెప్పి బాధపడుతూ నాకు ఒక దీన్ని ఏదో ఒకటి చేయండి సార్ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు ఒకరు. అప్పుడే నాకు ఇది బయటపడింది. ఇట్లా చేసుకోబాకండి సార్, మీకు దండం పెడతాం పవన్ కళ్యాణ్ గారు. మేము ఈ మొత్తం అభిమానుల తరఫున మీకు మేము విన్నమించుకుంటుంది ఒకటే, స్పష్టమైన రాజకీయ విధానంతో ఉండండి సార్. ఒక మాట ఈ రోజుకి ఒక మాట, రేపటికి ఒక మాట, అదేదో గాలి కానీ ఎడిదిరిగితే ఎడిదిరిగి. పవన్ అంటేనే నిజంగానే గాలి అన్నట్టుగా మారింది మీ మాటల వ్యవహారం కూడా. పవనము అంటే గాలి, ఒక చోట్ల ఒకటి ఉంటుంది, ఇంకో చోట్ల ఇంకోటి ఉంటుంది, ఒక చోట్ల ఒక్క వస్తుంది, ఒక చోట్ల విస్తృతంగా ఈదురుగాలి వీస్తుంది అన్నట్టుగా ఉంది సార్ మీ పరిస్థితి. అసలు ఏం బాలా, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కొద్దిగా కండిషనల్గా ఉండండి. నాకు తిక్క ఉంది, దానికి లెక్క ఉందంటారు కదా, ఏంటి తిక్క, దాని లెక్క ఏందో మాకు అర్థం కావట్లేదు. ఓడిపోతా అని తెలిసి నేను ఈ క్రిమినల్ బ్యాచ్లతో నేను పోరాడడానికి సిద్ధపడ్డానంటే దాని అర్థమైంది ఏదో ఒకసారి లాస్ట్లో ఇందాం చూడండి. ఇంకొకసారి ఓడిపోతాను అని చెప్పి నిర్ణయించుకుని ఈ క్రిమినల్ గ్యాంగ్ తో గొడవ పెట్టుకుంటారు, చూడండి. ఏంది ఇది అర్థం కావట్లేదు. పిల్లలు ఏదో కేరింతలు కొడతారని చెప్పి అన్నట్టు చూస్తుంటే మీ లెక్కకి మీ తిక్కకి కొద్దిగా పొంతం చూసుకోండి సార్, మీకు దండం పెట్టండి. నమస్కారం.